మీరు చెప్పండి మ్యామ్. అంటే తన మనస్తత్వం మీకు తెలిసుంటది కాబట్టి నిజంగానే ఫాదర్‌కి లెటర్ రాసిండ్రు. ముందేమో అసలది తన రైటింగే కాదేమో, తను కాదేమో అని ఇట్లా రకరకాల చర్చలొచ్చినాయి మ్యామ్. తీరా చూస్తేనేమో లేదు నేనే రాసిన, మా ఫాదర్‌కి రాసిన, ఎవరు లీక్ చేసిండ్రు అని తను కోవట్లంటుంది, దయ్యాలంటున్నది, మా నాన్న దేవుడంటుంది. ఇగ మీరు చెప్పాలి. దయ్యాలెవరు, కోవట్లెవరు అనేది మీరు చెప్పాలిగ. నేనెప్పుడు దయ్యాలనే మాట ఇంతవరకు ఎన్నో సార్లు అక్కడ విమర్శించాల్సొచ్చినా ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఓకే. కానీ కవితనే దయ్యాలు, ఓన్లీ మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. అంటే నాన్న తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలే కదా! వాళ్ళ అమ్మ ఇంక్లూడ్ అమ్మతో గూడా. ఓకే. ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కూడా లేదంటున్నారా కవితకి? అంటే అచ్చా! ఓకే. నేననట్లేదు. తన మాటల వల్ల. తన మాట తనే చెప్పింది కదా! నా లెటర్ ఎట్లా లీక్ అయింది, మా నాన్న దేవుడు అంత దయ్యాలు చుట్టున్నారు అంది. అంటే ఇంక్లూడ్ వాళ్ళ అమ్మ కూడా కదా! అక్కడ ఓన్లీ స్పెసిఫిక్‌గా నాన్న అని మెన్షన్ చేసింది. అవునా కాదా? అవును. అమ్మ అని ఎందుకనలేదు? అమ్మ, నాన్న, దేవుళ్ళు అనాల్సింది గదా! అంతే కదా మరి. అంటే మదర్ గూడా సహకరిస్తలేరా? అంటే కవిత గారికి అండగా లేరా? అంటే వాట్ యూ వాంట్ టు సే మ్యామ్? నేనెప్పుడు మాట్లాడినా గానీ, ఏదో నాకు టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు పదవి ఇయ్యకుంటే బయటికొచ్చి నేను కాంగ్రెస్‌లో పని చేస్తున్నా, నేను విమర్శిస్తున్నా అని మీడియా గానీ, ప్రజలు గానీ ప్రతి ఒక్కరు అనుకున్నారు. అనుకునేటట్టు వాళ్ళు అట్లా క్రియేట్ చేసింది.